హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి శ్రీనివాస్. చాలా మంది అడిగే క్వశ్చన్, మేడం ఆఫ్లైన్ పెట్టండి మేడం, మాస్టర్ దగ్గర డైరెక్ట్ నేర్చుకుంటాం అన్నారు. ఏర్పాటు చేయాలని చాలా విధానం అనమాట. ఇప్పుడైతే June 15th నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్ లో చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అనమాట. నెంబర్ 1 వచ్చేసి మనకి ఈ బ్యాచ్ లో మీకు 3 hours మెయిన్ క్లాస్ మాస్టర్ చెప్పిన తర్వాత మీతో పాటు 4 hours స్టిచింగ్ మాస్టర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేనా మాస్టర్? దాంతో పాటు మిషన్ లో కొన్ని సెటప్స్ ఉంటాయి అనమాట. అవి వీళ్ళు మాత్రమే చేసే కొన్ని సెటప్స్ ఉంటాయి. దానికోసం కూడా ఒక మాస్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సెటప్ ఉన్నప్పుడు మాత్రమే మిషన్ మూవ్ అవుతుంది, మధ్య పుట్టేటప్పుడు. అది అలాంటి చెప్పించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నా మాట పోవద్దు మాస్టర్, ఖచ్చితంగా పిలిపించండి. అలాంటి సెటప్ చేయడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు మీకు ఈ బ్యాచ్ అనేది సర్టిఫికెట్ కోర్సు, మంచి సంస్థ నుంచి, రికగ్నైజ్డ్ సంస్థ నుంచి సర్టిఫికెట్ ఇప్పించే కోర్సు. దాంతో పాటు మనకి ఈ బ్యాచ్ లో ఇంకో స్పెషల్ ఏంటి, మీరు చీరల్ని పాలిష్ ఎలా చేసుకోవాలి, డై ఎలా చేసుకోవాలి, డై చేసిన చీరని రోలింగ్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో ఎలా చేసుకోవాలి, ఆ ఎక్విప్మెంట్స్ ఎక్కడ దొరుకుతాయి అన్ని చెప్పే సీనియర్ మాస్టర్ తో డైయింగ్. ఏదైనా సరే మీ డిజైనర్ బొటిక్ పెట్టే ఆలోచన ఉంది, మీ ఇంట్రెస్ట్ స్పెషల్ గా ఇవ్వాలనుకుంటున్నాం డ్రెస్సులు అంటే, ఇది చూడండి అంబ్రెల్లా డ్రెస్. మేము డై చేసేటప్పుడు అంబ్రెల్లా ఫోల్డ్ చేసి మెజర్మెంట్ వేసి డై చేసాం అనమాట. ఇదొక కలర్, యాష్ కలరు, ఇదొక కలరు, ఇదొక కలరు. ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా మనకు వస్తుంది. ఇక్కడ ప్రింటింగ్ యాడ్ చేసాం అనమాట. ఇట్లా మీరు క్రియేటివిటీగా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా సమీర్ మాస్టర్ ఇట్లాంటి సీనియర్ మాస్టర్ తో, ఏదో నేను నేర్చుకునేది 4 చెప్పంటారు, మీకు ఎటువంటి డౌట్ వచ్చిందని చెప్పే సీనియర్ మాస్టర్ తోనే డైయింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. 45 days కోర్సు. ఎక్స్టెన్షన్ గా మీరు ఒక 10 days నుండి మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నా కూడా మేము మాకు నో ప్రాబ్లం అనమాట. 20 మంది వరకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇంత మంచి దాన్ని వినియోగించుకొని మీ కెరీర్ని ఎంచుకొని, నాలాగా నేను ఎక్కడో డైరీ ఫామ్ చేసేదాన్ని మాస్టర్ దగ్గర నేర్చుకొని ఇంత యూజ్ఫుల్ గా ఎక్కడో ఉండాల్సిన దాన్ని, మట్టిలో ఉండాల్సిన దాన్ని వాస్తవం చెప్పాలంటే మీ ముందుకు వచ్చేసి, నాకంటే పెద్ద అర్హతలు ఏమీ లేవు, మాస్టర్ దగ్గర నేర్చుకోవడం తప్ప నాకంటే పెద్ద అర్హతలు క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు, అయినా నేర్చుకొని నేను నేర్చుకోవడంతో పాటు 10 మందికి నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫ్లైన్ యూత్, ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకొని మీరు ఇక్కడ నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని 10 మందికి నేర్పి సర్టిఫికేట్ ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని. ఇప్పుడు చూడండి, నేను సర్టిఫైడ్ టీచర్ని అనమాట. సర్టిఫికేట్ ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని, ఇంకా కొత్త కొత్త విషయాలు, ఎన్ని ఫ్యాబ్రిక్లు ఉంటాయి, ఎలాంటి ఫ్యాబ్రిక్ డ్రెస్సెస్ సెట్ అయితే, కలర్ కాంబినేషన్ ఏంటి, ఏ కలర్ ఏంటి, అన్ని విషయాలు కూడా ఈ క్లాసెస్ లో చెప్పడం జరుగుతుంది. మేము చెప్పేదానికన్నా కూడా, మాటలు చెప్పేదానికన్నా కూడా మేము చేసి చూపించేది ఎక్కువ ఉంటుంది. మన స్టూడెంట్స్ అందరికీ తెలుసు. కాబట్టి ఇంత మంచి అవకాశం వినియోగించుకొని స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ లాంటివి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీరు కాళ్ళ మీద నిలబడి 10 మందికి మీరు ఆదర్శమై మీ విద్యను 10 మందికి పంచుతారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నేర్చుకుని మీరు సర్టిఫికేట్ తో వెళ్తారు. మీరు ఎవరికైనా నేర్పించుకోవచ్చు అనమాట. సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకుంటారు కాబట్టి మీరు ఎవరికైనా నేర్పించుకునే అర్హత మీకు ఉంటుంది. మీరు అలా నేర్చుకొని 10 మందికి నేర్పించి 10 మందిని నడిచే అడుగు మీరు వేస్తారని, అడుగు మీద ఇద్దని ఆశిస్తూ, ఇంత మంచి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి మీ పేర్లు ముందే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. June 15th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 15 days ముందే అరేంజ్ చేసుకుంటే ఇంతమంది మాస్టర్ని మనం సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మెయిన్ మాస్టర్, ఒక స్టిచ్చింగ్ మాస్టర్, మీకు సెటప్స్ చూపించడానికి ఒక మెకానిక్ మాస్టర్ ఉంటాడు కొన్ని రోజులు. అలానే డైయింగ్ మాస్టర్ని ఏర్పాటు చేయాలి, అధునాతన మిషన్లను ఏర్పాటు చేయాలి. ఇన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి మీ పేర్లు ముందే నమోదు చేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి, ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ నాకు కండక్ట్ చేయడానికి మీరు దాన్ని ఏమనాలి, నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. పింటూ మాస్టర్ ఎలా చెప్తారో పింటూ మాస్టర్ స్టూడెంట్స్ అందరూ కామెంట్ చేయండి. ఇవాళ డైయింగ్ అయిపోయింది కదా, సమీర్ మాస్టర్ కూడా ఎలా చెప్తున్నారు అనేది ప్రింటింగ్ నుంచి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే చాలా మంది తెలిసింది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది అందరికీ నేను ఎక్కడో మర్చిపించుకునే దాన్ని నేను 10 మందికి నేర్పిస్తున్నానా అనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కృతజ్ఞత అయితే పింటూ మాస్టర్ కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకున్నా నేను ఆ రుణం తీర్చుకోలేను. నాకన్నా చిన్నోడు, నేను ఇచ్చిన 50,000 ఎక్కడ పోయినా తెలియదు. అలాంటి 50,000 నేను ఎన్ని సంపాదించానో. అసలైన విద్యకి, మంచి విద్యకి అంత వాల్యూ ఉంటుంది అనమాట. తన జర్నీ స్టార్ట్ అయిన టాన్స్ కూడా, నా జర్నీ స్టార్ట్ అయిన టాన్స్ కూడా తన ఎమ్మటి ఉన్నారు. వర్కర్స్ని చూడటం విషయంలో, అన్ని విషయాలలో. దాంతో పాటు ఏంటంటే నా టీచర్కి నేను గురుదర్శనం కింద
నేనే జాబ్ ప్రొవైడ్ చేశాను అనమాట. ఆ స్థాయికి మీరు ఎదగాలి. మీరు అలా ఎదుగుతూ ఉంటే చూస్తూ సంతోషపడుతూ, ఇవి వాస్తవం చెప్పాలంటే మేము కాటికి కాళ్ళు దాచిన వాళ్ళమనే చెప్పాలి. ఎందుకంటే 50 ఇయర్స్ వస్తున్నాయి కాబట్టి. మీరు ఎదుగుతుంటూ చూస్తూ మా పిల్లలు ఎదిగారని సంతోషపడేటట్టు నన్ను చేస్తారని. ఎందుకంటే చూడండి, నా గురువుకి నేను ఆపర్చునిటీ ఇచ్చిన. అలానే సమీర్ మాస్టర్ కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నా. మాస్టర్ మీకు కూడా ఇస్తున్నా. ప్రతి నెల బ్యాచ్ కండక్ట్ చేస్తా కంపల్సరీ. చేస్తున్నా. డైన్ పెట్టుకోవడానికి కూడా మాస్టర్కి అన్ని విధాలా నేను సహాయం చేసేటట్టు ఏర్పాటు చేస్తాను అనమాట. ఎందుకంటే టాలెంట్ ఎక్కడున్నా మనం ఆచరిస్తూ వాళ్ళని ఆదరించాలన్నమాట. అలాగా మీ దగ్గరికి నేను మాస్టర్ని తీసుకొచ్చిన. మా స్టూడెంట్స్ నాకు కూడా ఏమి ఇస్తారు, మీ ఒక లైక్, మీ యొక్క అనుభవాన్ని, నాతో ఉన్న అనుభవాన్ని షేర్ చేసుకుంటారని వీడియో కింద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మీరు చెప్తేనే తెలుసు నేను ఎలాంటి దాన్ని ఏంటి అనేది, ఎంత జెన్యూన్ గా ఉంటాను ఏ విషయంలోనైనా. ఎందుకంటే నేను 8,000 ఫీజు తీసుకున్నా కూడా సర్టిఫికెట్ పంపేటప్పుడు సర్టిఫికెట్ ఖర్చు అవుతుంది, ప్లస్ దానికి చేసే కవర్ ఖర్చు, దానికి చేసే పోస్టల్ ఛార్జెస్, ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా నేను పంపించమని అడగలేదన్నమాట. అంత జెన్యూన్ గా ఉంటా. అది సోషల్ మీడియా కాబట్టి నేను ప్రూవ్ చేసుకోవాలి కంపల్సరీ. మేడం మాట అంటే ఎలా ఉంటుంది అనేసి మీ అభిప్రాయాన్ని కూడా చిన్న కామెంట్ చేస్తారని. ఇది పెద్ద ప్రోగ్రామ్ అన్నమాట. ఇది చేసేది పెద్ద సాహసం. అంటే ఫ్యాషన్ డిజైన్ లెవెల్లో చేయడానికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నా. అదన్నా బయటకు వచ్చి మళ్ళీ వేరే చోట చేయాలి. అలా కాకుండా వీళ్ళు ప్రాక్టీస్ చేసుకుని డైరెక్ట్ లైవ్ లోకి వెళ్ళిపోవచ్చు. అంత ఏర్పాటు చేస్తున్నా. మిషన్ సెటప్ మాస్టర్ తో సహా ఏర్పాటు చేస్తున్నా. ఈ పోరాటం ఇది సాహసం అన్నట్టు. నా స్తోమతటి నేనెంత మిడిల్ క్లాస్ నాకు తెలుసు. నాకున్న స్తోమతటి నేను చేసేది ఒక పోరాటం. ఈ పోరాటంలో మీరు మీ వంతుగా మేడం ఎలాంటిదని కామెంట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్.